Thanks for watching. If you like this video, make sure to subscribe for more. Don't forget to click the bell if you like the video. అమెరికాలో డ్రైవ్స్ ఉన్నాయి, కొన్ని మంచి డ్రైవ్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్లో కూడా చక్కగా కార్లో డ్రైవ్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఆహ్లాదకరంగా ఉండే కొన్ని డ్రైవ్స్ ఉన్నాయన్నమాట. వాటిల్ని సీనిక్ హైవేస్ అంటారు. ఆ సీనిక్ హైవేస్ ప్రతి స్టేట్లోనూ ఉన్నాయి. బీచ్ పక్కన, సీ పక్కన డ్రైవ్స్ ఉన్నాయి, కొండల్లో డ్రైవ్స్ ఉన్నాయి, స్నో మౌంటైన్స్లో డ్రైవ్స్ ఉన్నాయి. ఇట్లా బ్యూటిఫుల్ డ్రైవ్స్ ప్రతి స్టేట్లో ఏ అయితే ఉన్నాయో ఆ రోడ్ల పేర్లే సీనిక్ హైవే అని పెట్టి వాళ్ళు జస్ట్ డ్రైవ్ చేయమని ఎంకరేజ్ చేస్తారన్నమాట. సో ఇవాళ అట్లా చాలా ఉన్నాయి, జార్జియాలో కూడా చాలా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ మీ మ్యాప్లో చూస్తున్నారు కదా, ఇది రెడ్ కలర్లో కనిపించే లైన్, అది రిచర్డ్ రజల్ సీనిక్ హైవే అంటారనమాట. ఇవాళ ఆ డ్రైవ్ కొడదాం అనమాట. చూద్దాం అసలు ఇన్నాళ్ళు మనం హైకింగ్ చేసాము, వాటర్ ఫాల్స్ చూసాము, అన్నీ చూసాం కదా. దిస్ ఈజ్ జస్ట్ ఏ డ్రైవ్. మనం డ్రైవ్ చేస్తూ ఇది 23 మైల్స్. ఆ పక్కన ఎల్లో లైన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా డ్రైవ్స్, అవి కూడా సీనిక్ హైవేసే. బట్ అవన్నీ కూడా వెళ్ళాలి అంటే కనుక 40 to 50 మైల్స్ ఉంటుంది. బట్ ఇవాళ మన ఈ వీడియోలో కాన్సన్ట్రేషన్ ఆ 23 మైల్స్, దాన్ని రిచర్డ్ రసల్ సీనిక్ హైవే అంటారు. సో వెళ్ళి ఒకసారి డ్రైవ్ కొట్టి చూద్దాం. ఓకే, ఇది సెనేటర్ పేరు మీద పెట్టారన్నమాట. సెనేటర్ రిచర్డ్ రసల్ సీనిక్ హైవే 1969లో ఇది పెట్టారు. ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి స్ట్రీట్ సైన్. ఆ స్ట్రీట్ సైన్ వచ్చేసి ఇవ్వండి, మీకు చూడండి, రజల్ సీనిక్ హైవే అని ఉంది, రైట్. సో ఇది యాక్చువల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అటు వెళ్ళొచ్చు, లేకపోతే అటు నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. బట్ నేను రివర్స్ వెళ్ళాను. బట్ మీరైతే కనుక అటు నుంచి రండి, ఈ 23 మైల్స్ అటు నుంచి స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది ఎండ్ పాయింట్ 348 ఎండ్, హైవే 348. ఓకే, దిస్ రోడ్ ఈస్ కాల్డ్ హైవే 348 అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ అనమాట. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే అటు నుంచి వస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట, రివర్స్ సైడ్. ఓకే, ఇక చూస్తున్నారు కదా జార్జియా సీనిక్ బైవే, బ్లూ కలర్. సో ఈ సైన్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే సీనిక్ డ్రైవ్స్ ఉంటాయో ఎక్కడైనా సరే ఈ సైన్స్ ఉంటాయి అనమాట. సో ఈ సైన్స్ ఉంటే ఆ రోడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. డ్రైవ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని లెక్క అనమాట. మనం ఇక్కడ రిచర్డ్ రజల్ సీనిక్ హైవే మీద ఉన్నాం అనమాట. బేసికల్గా మనం ఇక్కడ హైకింగ్ ఏమి ఉండదు, చక్కగా ఈ 50 మైల్స్ దాకా ఉంటుంది రిచర్డ్ రజల్ హైవే, ఈ సీనిక్ హైవే. దీని మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి, చక్కగా ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు హైక్ ఆర్ ఎనీథింగ్, ఓ వీకెండ్ చక్కగా పొద్దున్నే బయలుదేరి చక్కగా డ్రైవ్ కొట్టేసేసి ఇంటికి వెళ్ళిపోతే చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ప్లస్ ఇటువంటి ఇట్లా స్పాట్స్ అక్కడక్కడ చాలా సార్లు ఉంటాయి అనమాట. ఏం చేస్తారంటే అక్కడ పార్కింగ్ లాట్ ఇస్తాడు బేసికల్గా పక్కన. సో పక్కన రోడ్ వెళ్ళినా కూడా పార్కింగ్ లాట్ ఇస్తాడు. సో యూ కెన్ ఎంజాయ్ దిస్ బ్యూటీ. ఓకే, రిచర్డ్ బి రసల్ సీనిక్ బైవే, హాగ్ పెన్ గ్యాప్. ఇక్కడ నుంచి చూస్తే ఇవన్నీ కొండలు చూపిస్తున్నాడు అనమాట. ఏమేమి కొండలు కనిపిస్తుంది, రాటిల్ స్నేక్ మౌంటైన్ కనిపిస్తుంది, చిమ్నీ టాప్ మౌంటైన్ కనిపిస్తుంది, సోప్ స్టోన్ క్యాప్ కనిపిస్తుంది, రూత్ గ్యాప్,
లార్డ్ మెర్సీ కోవ్, జోన్స్ మౌంటైన్, ఇక్కడ నుంచి బ్రాస్టోన్ బాల్ కూడా కనిపిస్తుంది. అది హైయెస్ట్ మౌంటైన్ అనమాట. మనం లాస్ట్ వీకెండ్ వెళ్ళాం ఒక వీడియోస్లో. 4794 ఫీట్. రాకీ మౌంటైన్ ఉంది, వుల్ఫ్ పెన్ రిడ్జ్ ఉంది, రాకీ నాబ్ ఉంది అనమాట. ఇవన్నీ ఈ హిల్స్ అన్నీ అయ్యి అనమాట. సో మీరు దూరంగా చూస్తున్నారు చూడండి, అక్కడ అది బ్రాస్టోన్ బాల్డ్. చాలా దూరంగా ఉందండి. ఆ మబ్బుల మధ్యలో ఒక చిన్న పోల్ లాగా ఉంది. మనం అక్కడ కూడా వెళ్ళాం. అది జార్జియాలో హైయెస్ట్ పీక్. దట్ ఈస్ కాల్డ్ బ్రాస్టోన్ బాల్డ్. అన్ని కొండలు ఇక్కడి నుంచి కనిపిస్తుంది అనమాట. బట్ వ్యూస్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తే. మీరు మేము హైకింగ్కి వెళ్ళలేము, మాకు టైం లేదు అంటే కనుక మీరు చక్కగా పొద్దున్నే బయలుదేరి ఒక వీకెండ్ కంప్యూటర్స్, ఫోన్లు, వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ పక్కన పడేసి చక్కగా ఒక వీకెండ్ పొద్దున్నే టిఫిన్ చేసి ఇట్లా చక్కగా రిచర్డ్ రసల్ సీనిక్ హైవే అనమాట. అంటే ఇది ఒక 50 మైళ్ళు రోడ్డు అనమాట కొండల్లోనూ. చక్కగా ఎక్కడ తెగకుండా చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటి నుంచి బయలుదేరితే చక్కగా మధ్యలో ఇట్లా ఈ రోడ్డు మధ్యలో బ్రేక్ ఇస్తాడు. బ్రేక్ ఇచ్చి ఇక్కడ పార్కింగ్ లాట్ కూడా ఉంటుంది. ఆ పార్కింగ్ లాట్లో పార్క్ చేసి ఒక 5-10 మినిట్స్ ఇట్లా స్పాట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి స్పాట్స్లో కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఆ కొండలను చూసుకుంటూ ఆ నేచర్ మీరు చూస్తే కనుక బర్డ్స్ చిప్పింగ్ కూడా వినిపిస్తూ ఉంది. సో అండ్ ఇట్స్ సో పీస్ఫుల్ అండ్ సో కామ్ అనమాట. మన డైలీ రొటీను, ఆ ఫాస్ట్ లైఫ్ అవన్నీ చూసి మనం ఇక్కడ బయటకు వచ్చామనుకోండి, ఇట్లా వీకెండ్ కాసేపు బయటకు వస్తే మళ్ళీ యు ఆర్ చార్జ్డ్ అప్. యువర్ నెక్స్ట్ వీక్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ వీక్ ఇఫ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అండ్ గో అవుట్డోర్స్. ఓకే, సో టేక్ మై అడ్వైస్, నా సలహా తీసుకోండి. చక్కగా బయటికి వెళ్ళండి. మీ ఊర్లో ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో మీరు అక్కడ ఉంటాయి చాలా డెఫినెట్గా నేచర్ తగ్గట్టుగా ఏం చాలా ఉంటాయి. సో జస్ట్ ఎక్స్ప్లోర్, యూ జస్ట్ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్, ఎక్స్ప్లోర్ అండ్ గో. ఓకే, జార్జియాలో ఉంటే కనుక, మీరు అట్లాంటాలో ఉంటే కనుక దయచేసి రిచర్డ్ రసల్ సీనిక్ హైవే అనమాట ఇది. సో జస్ట్ డ్రైవ్ బై. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు వాక్, మనకు నడవలేము, హైకింగ్లు కష్టము, స్విమ్మింగ్లు కష్టము ఇవన్నీ అంటే కనుక జస్ట్ కాసేపు చక్కగా డ్రైవ్ కొట్టినా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇట్లా మధ్యలో స్పాట్స్లో దిగి చక్కగా కాసేపు ఈ సీనరీను మంచి లొకేషన్స్ దగ్గర పెడతాడు. ఇట్లా చక్కగా చూసుకుని యూ కెన్ గో బ్యాక్ అండ్ వీఆర్ చార్జ్డ్ అప్. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మీరు ఇక్కడ ఇవి కూడా పెట్టాడు, టేబుల్స్ కూడా పెట్టాడు. సో మీరు వచ్చే ప్లాన్ చేసుకునేటట్టయితే చక్కగా గారెలు, పులిహార ఇవన్నీ వండుకుని రండి. మళ్ళీ బర్గర్లు ఫాస్ట్ ఫుడ్ కాకుండా జస్ట్ గెట్ సమ్ హోమ్ మేడ్ ఫుడ్, సిట్ ఆన్ ద టేబుల్, చక్కగా కాసేపు పాటలు వినుకుంటూ పిల్లలతో స్పెండ్ చేస్తూ చక్కగా ఇక్కడ కాసేపు వీ కెన్ హ్యావ్ అవర్ ఫుడ్ ఆల్సో. సో నైస్. ఇట్లా చాలా లొకేషన్స్ ఉంటాయండి. ఇది ఒకటే వన్ స్పాట్. బట్ ఇట్లా వెళ్తాను కొంచెం ప్రతి 5 మైళ్ళకి 10 మైళ్ళకి ఎక్కడైతే మంచి స్పాట్ ఉంటుందో వాళ్ళకి చిన్న పార్కింగ్ లాడ్ పెట్టి ఇట్లా చక్కగా వ్యూయింగ్ ప్లేస్గా పెడతారన్నమాట. సో మేక్ ష్యూర్ యూ కమ్. ఓకే, ఆన్ ద వన్ వీకెండ్ ఇఫ్ యూఆర్ ఇన్ అట్లాంటా ప్లీజ్ డ్రైవ్ బై. ఇదిగోండి ఇంకొక స్పాట్ అనమాట, ఇది వ్యూయింగ్ స్పాట్. ఇట్లా చాలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇంకో పక్క అనమాట ఇది. ఇక చూడండి, ఇక్కడ మళ్ళీ కూర్చోడానికి టేబుల్ వేశారు. చక్కగా ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా పుస్తకం తెచ్చుకుంటే కనుక విల్ హ్యావ్ ఎ గుడ్ టైమ్. సో బ్యూటిఫుల్. చూస్తున్నారు కదా కొండల్లో రోడ్డు. సో అట్లా వెళ్తూ ఉంటుంది. దూరంగా చూస్తే మీరు ఆ కార్లో వస్తున్నారు చూడండి, ఇట్లా కొండల్లో నుంచి అట్లా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ సీనిక్ హైవే పేరే సీనిక్ హైవే. చూశారు కదండి, ఇది సెకండ్ స్పాట్ అనమాట. సో బేసికల్గా మనం ఫస్ట్ స్పాట్ చూసి ఇట్లా చాలా స్పాట్స్ ఉంటాయి ఆన్ ద వే. ఈ రిచర్డ్ రసల్ హైవే మీద, ఈ సీనిక్ హైవే మీద చాలా స్పాట్స్ ఉంటాయి. సో మధ్యలో ఎక్కడ ఆగి కాసేపు స్పెండ్ సమ్ టైమ్ అండ్ దెన్ వీ కెన్ గో బ్యాక్. ఇది మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ అరౌండ్ 50 మైల్స్ ఉంది. బట్ డిఫరెంట్ స్పాట్స్. నేను ప్రస్తుతానికి ఈ 2 స్పాట్స్ చూశాను. బట్ మీరు ఎట్లాంటాలో ఉంటే కనుక మీకు టైం లేదు, వస్తే జస్ట్ డ్రైవ్ కొట్టాలి, కొంచెం టెన్షన్గా ఉంది, స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, ప్రెషర్ ఉంది, వర్క్ ప్రెషర్ అంటే పొద్దునే లేచి చక్కగా ప్రశాంతంగా ఓ డ్రైవ్ కొట్టండి, ఓ కాఫీ తాగి చక్కగా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా స్పెండ్ చేయండి, అన్నీ వెళ్ళిపోతాయి. లిసన్ టు మీ, ఐ మీన్
వాట్ కెన్ ఐ సే, నమ్మండి, ఒకసారి వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఆల్ ద స్ట్రెసెస్ విల్ గో అవే, ఆల్ ద వర్క్ ప్రెషర్స్ విల్ గో అవే, ఆల్ ద స్ట్రెస్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ వర్క్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ విల్ బి గాన్, అండ్ యు ఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ వీకెండ్. యు ఆర్ రేరింగ్ టు go for the work, okay? Alright, we are at the third spot on Richard Russell Scenic Highway. మూడో స్పాట్ అనమాట. అండ్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ అవుట్ దేర్. పొద్దున్నే కనుక ఎర్లీ మార్నింగ్ 6 o'clock అట్లా వస్తే కనుక యూ హ్యావ్ ద సన్ రైజ్. యూ కెన్ సీ ద సన్ రైజ్ ఫ్రమ్ ద మౌంటైన్స్ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. సో యూ జస్ట్ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ యువర్ బెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, కమ్ అండ్ హ్యావ్ ఎ డ్రైవ్ హియర్. ఇది ఫోర్త్ స్పాట్ అండి, ఇది ఫోర్త్ స్పాట్. సో మనం 3 స్పాట్లు చూసాం ఇప్పుడు, ఇది ఫోర్త్ స్పాట్. సేమ్ రిచర్డ్ రసల్ సీనిక్ దీని మీదే ఉందన్నమాట. దిస్ ఇస్ ద ఫోర్త్ స్పాట్, ఓకే. ఇప్పుడు చూసారు కదండి, ఇది 5th స్పాట్. 4 స్పాట్లు చూసాం ఇప్పటి వరకు ఆన్ ది రిచర్డ్ రసల్ హైవే మీద. దిస్ ఈస్ ద 5th స్పాట్ అనమాట. ఈ 5th స్పాట్ దగ్గరలోనే రావెన్స్ క్రీక్, డ్యూక్స్ క్రీక్ ఫాల్స్, రెండు ఇంతకుముందు వీడియోస్లో మనం చూసాం 2 ఫాల్స్. బట్ ఈ రిచర్డ్ రసల్ హైవే మీదే ఈ 2 ఫాల్స్ ఉన్నాయి అనమాట బేసికల్గా. ఇది రావెన్ క్లిఫ్ ఫాల్స్ అండ్ డ్యూక్స్ ఫాల్స్, ఓకే. సో బ్యూటిఫుల్.